ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 16 to 31 ఎలా ఉంటుంది చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 18 తారీఖు జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు. ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు. పుట్టిన డేట్ టైము ఉంటే మీరు వ్యక్తిగత మన పీఠానికి రావచ్చు, లేదా ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. అలాగే జాతకం లేని టారో రీడింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వివరాల కోసం ఫోన్ చేస్తే చెప్తాను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 10 of Wands కార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు తీసుకుందాం. 5 of Cups. ఉన్నదాంతో తృప్తి పడాలి. మీకు అవకాశం, పరిస్థితి, ఆరోగ్యము, వయస్సు, శరీర స్థితిగతులు, కుటుంబ నేపథ్యాలు ఇవన్నిటినీ ఆధారంగా మనం చేసే పని, చెయ్యాలనుకున్న పని వచ్చే సక్సెస్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక 60 ఏళ్ళ వయసు ఉన్నవాడు వెళ్ళి 6 ప్యాక్ కోసం ఎక్సర్సైజ్ చేయాలంటే చేయొచ్చు. కొంతమంది సాధ్యపడుతుంది, అందరికీ సాధ్యపడదు. ఫ్రెష్గా ఒక 20 ఏళ్ళు బీటెక్ అయిన పిల్లాడు జాబ్ రాగానే ఒక 4 కోట్లు ఇల్లు కొనుక్కోవాలని అనుకోకూడదు. కొనుక్కోవచ్చు. ఓ 30 ఏళ్ళు రావాలి, లోన్ ఫెసిలిటీ రావాలి, వచ్చిన తర్వాత తప్ప మీరు మీ యొక్క స్థితిని గమనించండి. మితి మీద శ్రమ పడడం మూలంగా శ్రమ తప్ప ఉపయోగం ఉండదు. అనుకూలమైన కాలమే, కానీ ఎంతవరకు పడాలి, ఎంత చెయ్యాలి ఆలోచన చెయ్యాలి తప్ప మీ స్థాయి, శక్తి, ఈ స్థితిగతులు గమనించుకొని చేయండి తప్ప అన్నీ చేయాలనుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. శరీర శ్రమ అధికంగా ఉంటుంది. మనుషుల మీద, సమాజం మీద విరక్తి భావం కలుగుతూ ఉంటుంది. అనుకూలంగా ఉన్న కాలాన్ని సంతోషించడం కాకుండా వీటి విచారం మూలంగా, ఈ శ్రమ మూలంగా సంతోషం మిస్ అవుతూ ఉంటారు. లైఫ్లో ప్యారలల్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఒక గుడ్ అండ్ బ్యాడ్. ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో చనిపోయారు, ఓ నెల అయింది, ఆ ఇంట్లో ఇంకొక పిల్లాడు, చంటి పిల్లాడు పుట్టాడు. చనిపోయిన తాతగారే పిల్లాడే పుట్టాడు అనుకుంటారు. పెద్దవాడు చనిపోయాడు, తాతగారు దుఃఖం ఉంటుంది, పిల్లవాడు పుట్టాడు సంతోషం ఉంటుంది. రెండు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సంతోషం ఉంటుంది, ఆ విచారం ఉంటుంది. ఇలాగా ఏమిటంటే లైఫ్లో రెండు ఉంటాయి. మీరు విచారం ఎక్కువ పెట్టి సంతోషం మిస్ చేసుకోకుండా చూసుకోండి ఈ సమయంలో. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 of Wands, ప్రజెంట్ 4 of Swords, ఫ్యూచర్ ఎంపరర్. ఇదే చెప్తుంది మళ్ళీ మీకు. మీ గతంలో కొన్ని విషయాల్లో కొంత సంతోషకరమైన వాతావరణం, కొంత సక్సెస్, ఇవన్నీ బాగున్నాయి. ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు. సమస్య, స్వరూపం, స్వభావం, రాబోయే ఫలితం అన్నీ తెలుసు. ఏ రకంగా ఎదుర్కొంటే ఏ రకంగా ఫలితం వస్తుందో తెలుసు. ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ ఆ మానసిక ఒత్తిడి జయించాలి. ఫ్యూచర్ కార్డులో కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం. మనుగడ కోసం పోరాటం. ఒక కారు కొనడం గొప్ప కాదు, ఒక పెద్ద ఇల్లు కొనడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఒక మారుతి కారు నడుపుకునేవాడు, ఒక ఆల్టో కారు నడిపేవాడు ఫార్చునర్ కొనారనుకోండి, కష్టం కాదు, కొనుక్కోవచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. మారుతి కారు అంటే ఎక్కడైనా రిపేర్ అవుతుంది, ఏ రోడ్డు మీద రిపేర్ చేసి పెడతారు. ఫార్చునర్ అంటే వీళ్ళతో ₹1,00,000 అవుతుంది సర్వీసింగ్కి. అందువల్ల నేల విడిచి సాము చేయకుండా వాస్తవంలో జీవిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి వస్తుంది కదని ఉన్న వదిలేయకూడదు. ఒక కొత్త యాక్టివిటీ మొదలుపెట్టి దీంట్లో మనకు బాగుంది అని చెప్పి పాత వదిలేస్తే కొత్తది కంటిన్యూ అవ్వకపోతే పాత పట్ల నష్టం వస్తుంది, వచ్చే ఇన్కమ్ పోతుంది. అందువల్ల రిస్క్ తీసుకోవద్దు. ఇది కూడా కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా కింగ్ ఆఫ్ కప్స్, సామాజికంగా టవర్ కటింగ్ కార్డు తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా బాగానే ఉంటుంది. కుటుంబపరంగా కొంత ఒంటరితనం ఉంటుంది. ఒంటరిగా ఉన్న లైఫ్ ఎంజాయ్ చేస్తారు. చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు. మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇబ్బందులు ఉన్నా కానీ. సామాజికంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది మీ మీద. కొంత నరఘోష, మీరు సమాజాన్ని తప్పించు తిరుగుతున్నారు అనేటువంటి ఒక అపప్రద, పని అయిపోయి వదిలేస్తాడరా అన్నట్టుగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలా రాకుండా చూసుకోండి. ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీ గురించి అయిన వాళ్ళే చెడ్డగా పబ్లిసిటీ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండండి, పొరపాట్లు చేయొద్దు. అందరితో కలిసి ఉండండి, ఎవరిని దూరం పెట్టుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 9 of Pentacles బాగుంటుంది, ప్రశాంతంగా ఉండదు వాతావరణం. ఉద్యోగం వృద్ధి ఉంటుంది.
మంచి ప్రాజెక్టులు వెళ్ళడం, మంచి అన్నీ బాగుంటాయి. అనుకూల వాతావరణం 25 తర్వాత ఇంకా బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హై ప్రెస్టస్, గట్టిగా ప్రయత్నం చేయరు, మొహమాటం వదిలిపెట్టాలి, ప్రిపరేషన్ సరిగ్గా చేసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఊహించిన సమస్యలు, ఊహించిన చిక్కులు. మీకు ఇందాకనే చెప్తున్నా కదా, మీకు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి, దూరం పెట్టుకోవద్దు, చేంజ్ తీసుకుని చేంజ్ వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చెప్తున్నది వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది. మీరు ఏ రకం వ్యాపారం చేస్తున్నా కానీ మీరు ఉన్నది పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఉన్నది చేసుకుంటూ కొత్త యాక్టివిటీ చేయాలి తప్ప పాత వదిలేసి కొత్త యాక్టివిటీ చేయవద్దు. కొత్త యాక్టివిటీ చేసుకోండి, ఎన్నైనా చేయండి, పాత వదిలేయద్దు. రియల్ ఎస్టేట్లో ఉన్నారు, స్థలాలు అమ్ముతున్నారు, కొంటారు, డబ్బులు బాగున్నాయి. మనందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు, కన్సల్టెంట్ అని మాట తక్కువ వాడతారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు. నాకు ఆ బ్రోకర్ అనే పేరు నుంచి బయటికి రావాలి అని బిల్డర్ అని చెప్పి మారారు, ఓ ఇల్లు కట్టారు. చేయండి, స్థలాలు అమ్మడం మాత్రం మానద్దు. మీ బేస్ ఏదైతే ఉందో అది చేస్తూ కన్స్ట్రక్షన్ చేయండి. మీరు బిల్డింగ్ కట్టారు, కట్టడం ఏడాది పడుతుంది, ఏడాదికి 10 లక్షలు వస్తాయి లాభం. అదే 2 ఏడాదిలో 10 స్థలాలు అమ్ముతారు, ₹1,00,00,000 లాభం వస్తుంది. ఏదో ఉపయోగం? సమాజంలో అనుకుంటే పేరు పక్కన దాని అవసరం లేదు. మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత హ్యాపీగా మీరు పీస్ఫుల్గా ఉన్నారని ఇంపార్టెంట్ తప్ప ఈ పక్కన ట్యాగ్ మనకు అక్కర్లా, దాన్ని పట్టించుకోవద్దు. ఆ రకంగా ఆలోచించాలి. అలాగే రిస్క్ తీసుకుని ఇబ్బందులు పడద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్, సరిపడిన డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కువేమీ రావు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్, మోకాళ్ళ నొప్పులు, చీలమండల నొప్పులు, కుడి పాదాన్ని దెబ్బతగిలే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ ఆలోచన అంతా కూడా ఫైనాన్షియల్ స్టేబిలిటీ మీద తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి, అది చేసుకుంటూ ఉండండి, అది ఆలోచించండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. మగవారికి సంబంధించి మీ పర్సనల్ మ్యాటర్స్ బయటికి ఎక్కడ పోకుండా చూసుకోండి. ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ బయటికి పోకుండా చూసుకోండి. అలాగే అనవసరం మనుషులతో మాట్లాడద్దు, అనవసరం విషయాలు వినొద్దు, అనవసరం విషయాలు మీకు చెప్పొద్దు ఎవరికి. ఇప్పుడు మీకు ₹1,00,00,000 అప్పు ఉంది, చెప్తే ఉపయోగం ఏముంది? ఎవడో ఆచివాడు తీర్చివాడు ఎవడో ఉండు. ₹1,00,00,000 క్యాష్ మీ దగ్గర ఉంది, చెప్తే అప్పు అడుగుతారు, రెండూ నష్టమే. డబ్బు ఉందని చెప్తే గౌరవం పోతుంది, మీతో మాట్లాడడం మానేస్తారు అందరూ. డబ్బు ఉందంటే అప్పు అడుగుతారు, ఇవ్వకపోతే విరోధం, ఇస్తే తిరిగి రావు. అందుకని కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఆడవారికి నిర్లిప్తంగా ఉండదు, సామాన్యంగా సాగిపోతుంది, పెద్ద గొప్పగా ఏమి ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. వైవాహిక జీవితం పర్వాలేదు, బాగానే ఉంటుంది. భార్యాభర్తలు దూరంగా వేరే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది, అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. సంతానపరంగా బాగుంటుంది, సంతానానికి శుభకార్యాలు, గెట్టుగద్దలు ఇవన్నీ ఉంటాయి. పూర్తి అనుకూల కాలము, చాలా 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 హ్యాపీగా ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ, మంచి కాలేజ్ సీట్ కానీ అన్నీ కూడా కోరుకున్నవి జరుగుతాయి, అనుకూల వాతావరణంతో కూడా ఉంటుంది. నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్, ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్, రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్, పూర్వభద్ర వాళ్ళకి సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది, చెప్పుకునే ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు. మీరు అణిగిమణిగా ఉంటారు, కాలంకి ఎదురెదకుండా కాలంతో కలిసే ప్రయాణం చేస్తారు, పర్వాలేదు. ఉత్తరాభద్ర రేవతి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఉత్తరాభద్ర వాళ్ళకి రేవతి వాళ్ళకి ఉన్నాయి. ఊహించని ఖర్చులు, ఊహించని విరోధాలు, ఊహించని చిక్కులు ఇవన్నీ కూడా అనేకంగా కనబడుతున్నాయి. సహనంతో ఉండాలి, సామరస్యంతో ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ సోర్ట్స్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? హీరోఫ్యాంట్, ఓం ద్రాం దత్తాత్రేయ నమః జపం చేసుకోండి, గురువుని ఆశ్రయించి గురువుగారు బ్లెస్సింగ్స్ తీసుకోండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ వ్యాండ్స్, రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి, ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉన్నది గమనించండి. శుభం భూయాత్.